నవంబర్ 7, 2025 నాటికి ఆ బ్యాంక్ నికర విలువ 6.9 ట్రిలియన్లు. ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు లెక్క పెట్టడానికి ఓ మనిషి జీవితకాలం కూడా సరిపోదు. పారిశ్రామిక వాణిజ్య బ్యాంక్ నికర విలువ పరంగా మన ఎస్బీఐ కంటే 9 రెట్లు ఎక్కువ. ఆ బ్యాంక్ భవనం కూడా ప్రపంచంలోని అన్ని బ్యాంకుల కంటే చాలా పెద్దది. ఇక దాని ఆస్తులు మన ఊహకు కూడా అందవు. అందుకే అది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అయింది. మరి ఇంత పెద్ద బ్యాంక్ అగ్రరాజ్యం అమెరికా లేక రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఉందనుకుంటే పొరపాటే. మరి ప్రపంచంలోనే లార్జెస్ట్ బ్యాంక్ ఏ దేశంలో ఉంది? దాని వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మనం చెప్పుకుంటున్న ఈ అతిపెద్ద బ్యాంక్ యుఎస్ లేక యూరోప్ లో లేదు, మన పొరుగు దేశమైన చైనాలో ఉంది. దాని పేరే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. దాని షార్ట్ కట్ లో ఐసీబీసీ అని పిలుస్తారు. దాని మొత్తం ఆస్తుల ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా పరిగణిస్తారు. ఇటీవలి నివేదికల ప్రకారం ఈ చైనీస్ బ్యాంక్ మొత్తం నికర విలువ సుమారు 6.9 ట్రిలియన్లుగా అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని భారతీయ రూపాయలలోకి మార్చడం అంటే దాదాపు 612.25 లక్షల కోట్లు. ఈ మొత్తం చాలా పెద్దది. దానిని లెక్కించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే 13 ఏళ్ల నుంచి ఈ బ్యాంక్ రికార్డును ప్రపంచంలోని ఏ బ్యాంక్ బీట్ చేయలేకపోయింది. ఒక దశాబ్దానికి పైగా అమెరికన్ లేదా యూరోపియన్ అయినా మరే ఇతర బ్యాంకు కూడా దాని స్థానం నుండి తొలగించలేకపోయింది. దీంతో 2012 నుండి ఐసీబీసీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అనే ప్రతిష్టాత్మక బిరుదును సొంతం చేసుకుంది. ఇక ఈ వరల్డ్ లార్జెస్ట్ బ్యాంక్ హిస్టరీ చైనా ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనతో ముడిపడి ఉంది. దీని పునాది 1970లో పడింది. డిసెంబర్ 1978లో చైనా కమ్యూనిస్టు పార్టీ 11వ కేంద్ర కమిటీ 3వ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత చైనా తన ద్వారాలను తెరిచి తన ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో చైనాలో ఆర్థిక సేవలకు డిమాండ్ వేగంగా మారుతోంది. ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి కొత్త సంస్థలు అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి సెప్టెంబర్ 1983లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని విధులను పర్యవేక్షించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇక నుండి కేంద్ర బ్యాంకుగా, అంటే మన దేశంలోని రిజర్వ్ బ్యాంక్ లాగా పనిచేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. అయితే ఈ బ్యాంకును దేశ పారిశ్రామిక వాణిజ్య బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి పూర్తిగా కొత్త అంకితమైన బ్యాంకుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తర్వాత సన్నాహాలు మొదలవగా చివరికి జనవరి 1, 1984 ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే ఐసీబీసీ అతి త్వరలోనే మహావృక్షంలా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,456 శాఖలతో నెట్వర్క్ ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు యాక్సెస్ను అందిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం దాదాపు 16,040 శాఖలు చైనా దేశీయ మార్కెట్లో ఉన్నాయి. దేశంలోని ప్రతి పారిశ్రామిక గ్రామీణ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి. అయితే 416 విదేశీ శాఖలు కూడా ఉన్నాయి. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియా, దక్షిణ అమెరికా ఇలా అన్ని దేశాల్లో ఐసీబీసీ బ్యాంక్ సేవలందిస్తోంది. దీంతో ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ గా అవతారం ఎత్తింది. ఐసీబీసీ అనేది ఒక లిస్టెడ్ సంస్థ. అంటే ఇది సింగపూర్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టెడ్ చేయబడింది. అయితే చైనా ప్రభుత్వం అతిపెద్ద వాటాను లేదా ప్రధాన వాటాను కలిగి ఉంది. ఇక ఈ బ్యాంకుతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక చిన్న సంస్థ. గణాంకాల ప్రకారం ఎస్బీఐ మొత్తం ఆస్తులు లేదా నికర విలువ ప్రస్తుతం 67 లక్షల కోట్లుగా ఉంది. ఐసీబీసీతో పోల్చినప్పుడు దాని ఆస్తులు 612 లక్షల కోట్లు దాటాయి. దీని అర్థం చైనా పారిశ్రామిక వాణిజ్య బ్యాంక్ నికర విలువ పరంగా మన ఎస్బీఐ కంటే 9 రెట్లు ఎక్కువ.